నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న వేళ అధికార వైసీపీకే మరోమారు ప్రజలు జైకొడుతున్నారా? టీడీపీ కూటమిని కాదని మళ్లీ జగన్కే పట్టం కట్టాలనుకుంటున్నారా? జాతీయ సంస్థ జన్మత్ వెల్లడించిన తాజా సర్వే ఫలితాలు ఇదే చెబుతున్నాయి. ఒకవైపు తెలుగుదేశం కూటమి, మరోవైపు వైసీపీ ఎన్నికల రణరంగంలో ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే తాజాగా జన్మత్ సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఇందులో వైసీపీకి 120 నుంచి 123 వస్తాయని తేలగా, తెలుగుదేశం కూటమి 46 నుంచి 48 సీట్లు మాత్రమే దక్కించుకోగలుగుతుందని వెల్లడైంది. తెలుగుదేశం జనసేనలు బీజేపీతో జట్టు కట్టిన తర్వాత కూటమి గ్రాఫ్ మరింత పడిపోయిందని తేలింది. జన్మత్ సంస్థ 2 నెలల వ్యవధిలోనే 3 సర్వేలను నిర్వహించింది. తెలుగుదేశం బీజేపీతో పొత్తు కట్టక ముందు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో వైసీపీకి 114 నుంచి 117 సీట్లు వస్తాయని అంచనా వేశారు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారైన తొలి రోజులలో చేసిన సర్వేలో వైసీపీకి 119 నుంచి 122 సీట్లు వస్తాయని తేలింది. అంటే బీజేపీతో టీడీపీ పొత్తు తర్వాత వైసీపీ గ్రాఫ్ కొద్దిగా పెరిగింది. ఏపీలో లోక్సభ స్థానాలు కూడా వైసీపీకి 19 నుంచి 20 సీట్లు వస్తాయని జన్మత్ సంస్థ వెల్లడించింది. ఇదే క్రమంలో టీడీపీ కూటమికి కేవలం 49 నుంచి 51 అసెంబ్లీ సీట్లు రావచ్చని వెల్లడించింది. తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలు చూస్తే రోజురోజుకు కూటమి సామర్థ్యం తగ్గుతూ వైసీపీకి అనుకూలత కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో జతకట్టడం వల్ల కొన్ని వర్గాలు కూటమికి దూరమైన విషయాన్ని సర్వే గుర్తు చేస్తోంది. అధికార పక్ష వ్యతిరేక ఓటు బ్యాంకు దెబ్బతినకూడదని కూటమి కట్టినా కూటమి కట్టుడే తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారిందంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్వహిస్తోన్న సిద్ధం సభలు సక్సెస్ కూడా వైసీపీ గ్రాఫ్ ను మరింత పెంచుతోంది. అటు కూటమిలో సీట్ల సర్దుబాటు సరిగ్గా లేకపోవడం కూడా తెలుగుదేశాన్ని డీలా పడేస్తున్నట్లు తేలింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.